తేలే రాళ్ల వెనుక అసలు రహస్యం ఏమిటి? మామూలుగా మనం నీళ్లల్లో ములిగే రాళ్లనే చూస్తూ ఉంటాం. మరి అలాంటి నీళ్లల్లో తేలటమేంటి రాళ్లనేవి? సో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామసేతు. ఈ అంశాన్ని పరిశీలించే ముందు మనం కొన్ని ఇతర అంశాలను కూడా చూడాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని, రాముడు నిజంగా ఉన్నాడా? రాముడు చారిత్రక పురుషుడా, దైవమా? రాముడి దైవత్వం ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం. ఆయన ఉన్నాడా లేదా అన్నది చరిత్రకు సంబంధించిన అంశం. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి చరిత్రపై అవగాహన పెంచుకునేందుకు గత 100 ఏళ్లలో అనేక మంది ప్రముఖులు పనిచేశారు. రామసేతు నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం తాజా శాస్త్ర పరిజ్ఞాన దృష్టికోణంలో పరిశీలించి పౌరాణికానికి వాస్తవానికి మధ్య తేడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? మీరు రెడీ కదా? రామాయణ గ్రంథంలోని యుద్ధకాండలో ఈ వారధి నిర్మాణం ప్రస్తావన ఉంది. అయితే అందుకు సంబంధించిన వర్ణన ఇందులో అసమగ్రంగానే ఉందని చెప్పవచ్చు. లంకకు వెళ్లేందుకు దారిని ఏర్పరిచేందుకు సముద్రపు నీటిని తన శరాఘాతంతో ఆవిరి చేయాలని రాముడు భావించాడు. అయితే రామబాణం వాడి వేడి తెలిసిన సముద్రుడు అందుకు భయపడి దేవశిల్పి విశ్వకర్మ కుమారుడైన నలుడిని రాముడికి పరిచయం చేశాడు. నలుడి సూచనల మేరకు వానరుల సాయంతో వారధి నిర్మిస్తే తాను దానిని భరిస్తానని చెప్పాడు. అనంతరం వానరులు పరిసరాల్లోని అటవీ ప్రాంతం నుంచి చెట్లు, దుంగల వంటి వాటిని పెకలించుకు వచ్చి సముద్రంలో పడవేయటం ప్రారంభించారు. భారీ కాయులైన కొందరు వానరులు పెద్ద రాళ్లు, పర్వతాలను తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. ఈ రాళ్లు, పర్వతాలు మునిగిపోతుండటంతో సముద్ర నీటిమట్టం పెరిగిపోయింది. మరికొన్ని రాళ్లు, పర్వతాలు సముద్రపు ఒడ్డున పడుతుండటంతో అక్కడ అలజడి ప్రారంభమైంది. దీనితో కొందరు వానరులు దాదాపు 100 యోజనాల పొడవున్న తాళ్లను పేని సముద్రంలోకి విసిరి రాళ్లను వరుస క్రమంలో పేర్చేందుకు ప్రయత్నించారు. నలుడు, నీలుడు పాత్రేంటో చూద్దాం. నలుడు సముద్ర మధ్యంలో వారధి నిర్మాణాన్ని ప్రారంభించాడు. కొందరు వానరులు వారధికి అవసరమైన స్తంభాల నిర్మాణాన్ని చేపట్టారు. మరికొందరు వానరులు వారధి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి సేకరణ ప్రారంభించారు. సామాగ్రి సేకరణలో భాగంగా రామదండు నేతృత్వంలో వందలాది మంది వానరులు మోసుకొస్తున్న దుంగలు రాళ్లు, పర్వతాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వానరులు తొలి రోజు 14 యోజనాల పొడవైన వారధి నిర్మాణాన్ని పూర్తి చేశారు. రెండో రోజు మరో 20 యోజనాల వారధిని నిర్మించారు. మరి ఈ వర్ణన సరిపోదు కదా? వారధి నిర్మాణం అంటే కేవలం చెట్లు, దొంగలు దొర్లించడం మాత్రమే కాదు. అందులో ఒక సూత్రం ఇమిడి ఉంది. అదేంటంటారా? వారధిలో కొంత భాగాన్ని ఈ దొంగలు జత చేస్తాయని తులసీదాస్ తన రామచరితమానస్లో పేర్కొన్నారు. ఆయన ఈ గ్రంథంలో ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలను మనకు అందించారు. నలుడు, నీలుడికి శాపం ఉందన్న విషయాన్ని కూడా ఆయన ఈ గ్రంథంలో ప్రస్తావించారు. వారు ఏ వస్తువు నీటిలో వేసినా సరే అది తేలుతుందన్న ఈ శాప ప్రభావంతోనే వారు సముద్రంలో వేసిన రాళ్లు, దొంగలు తేలి వారధిలా ఏర్పడ్డాయని రామచరితమానస్ మనకు చెబుతోంది. అయితే మూల గ్రంథమైన వాల్మీకి రామాయణంలో ఈ ప్రస్తావన ఎక్కడా మనకు కనిపించదు. ఇక రామసేతు గురించిన ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే, వాస్తు శిల్పులైన నలుడు, నీలుడి నేతృత్వంలో దాదాపు 1 కోటి మంది వానరులు కేవలం 5 రోజుల్లోనే ఈ వారధి నిర్మాణాన్ని పూర్తి చేశారట. ఈ వారధికి ఇప్పుడు 17 లక్షల సంవత్సరాల వయసుంటుందని పురావస్తు పరిశోధకుల అంచనా. రామసేతు సున్నపురాళ్లతో నిర్మించారన్నది కొందరి విశ్వాసం. 3 కిలోమీటర్ల వెడల్పుతో 30 కిలోమీటర్ల పొడవైన ఈ వారధి భారత్లోని పంబన్ దీవి నుండి శ్రీలంకలోని మన్నార్ దీవి వరకు కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో సముద్రం ఆటుపోట్లు అత్యంత తీవ్ర స్థాయిలో ఉంటాయన్న విషయం తెలిసిందే. మరి ఈ తేలే రాళ్ల వెనక అసలు రహస్యం ఏమిటి? ఈ వారధి మొత్తం రాళ్లతోనే నిర్మితమైందని, నలుడు, నీలుడి స్పర్శ తగిలిన ఈ రాళ్లు సముద్రంపై తేలియాడుతుంటాయని రామాయణం చెబుతోంది. 2004లో సంభవించిన సునామీలో ఇటువంటి కొన్ని రాళ్లు రామేశ్వరం ప్రాంతంలో దర్శనమిచ్చాయి కూడా. ఈ రాళ్లు ఇప్పటికీ నీటిపై తేలుతుంటాయని చూసిన వారు చెబుతుంటారు. ఈ వారధి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినదేనని భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ ఇందుకు తగిన ఆధారాలు ఇప్పటివరకు లభించనేలేదు. రామసేతు మానవ నిర్మిత వారధి అనేందుకు రామాయణంతో సహా అనేక వాస్తవాలు మన కళ్ళెదుట సాక్షాత్కరిస్తుంటాయి.
మానవ నిర్మితమన్నది వాస్తవం. రామాయణంలో ఈ వారధి గురించి ప్రస్తావించిన ప్రాంతాలన్నీ ఇప్పుడు ఈ వారధి ఉన్న ప్రాంతాలే. క్రీస్తు శకం 1480 వరకు మనుషులందరికీ అందుబాటులో ఉన్న ఈ వారధి నాటి తుఫానులో ధ్వంసమైంది. ఈ వారధి ప్రకృతి సిద్ధమైన ఇసుక తిన్నెలతో ఏర్పడిందని, తాము సేకరించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోందని నాసా చెబుతోంది. ఇది దైవాద్భుతం కాదు. ఎందుచేత శాస్త్ర పరిజ్ఞానానికి ఆధ్యాత్మికతకు మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ఘర్షణ జరుగుతూనే ఉంది. శాస్త్ర విజ్ఞానం అంతా తర్కం, వాస్తవాలు, ఆధారాలపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికత పూర్తిగా విశ్వాసాలపైనే ఆధారపడి ఉంటుంది. హిందువుల విశ్వాసం ప్రకారం రాముడు సముద్రాన్ని దాటేందుకు ఈ రామసేతును నిర్మించాడని తెలుస్తోంది. ఈ వారధి నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు సముద్రంపై తేలడానికి కారణం వాటిపై రాసిన రామనామ మహిమేనన్నది హిందువుల ప్రగాఢ విశ్వాసం. అయితే రాళ్లు సముద్రంపై తేలటానికి, ప్రస్తుతం వారధి సముద్రంలో మునిగి ఉండటానికి గల కారణాలను శాస్త్రీయంగా ఎవరూ వివరించలేకపోతున్నారు. ఈ శాస్త్రీయ వివరణ కేవలం అంచనాలు మాత్రమే. సిలికా కణాల మధ్య గాలి చిక్కుకుని ఉంటే అది చూడటానికి రాయిలా కనిపిస్తుందని, వాస్తవానికి ఇది అత్యంత తేలిగ్గా ఉండి నీటిలో తేలే గుణం కలిగి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. మంచుగడ్డలను ఇందుకు ఉదాహరణగా వారు చూపుతుంటారు. ఒక గ్లాస్ నీటిలో ఐస్ ముక్కను ఉంచితే అది కొంతసేపు నీటిపై తేలి చివరికి నీటిలో మునిగిపోతుంది. ఇందుకు మరో ఉదాహరణగా ఫ్యూమైస్, అంటే దీన్ని మనం సానబట్టే అగ్నిశిల అని అనుకోవచ్చు. ఈ ఫ్యూమైస్ రాయిని చెప్పుకోవచ్చు. ఈ అగ్నిశిలకు నీటిపై తేలే గుణం ఉంది. అగ్నిపర్వత విస్ఫోటనం నుంచి వెలువడిన లావా ఘనీభవించిన స్వరూపమే ఈ అగ్నిశిల. అగ్నిపర్వతం లోపల అత్యధిక ఒత్తిడితో 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కొనసాగుతుంటుంది. విస్ఫోటన సమయంలో బయటకు వచ్చిన లావా గాలికి చల్లబడ్డంతో కొన్ని సందర్భాలలో సముద్రపు నీటితో కలిసి ఘనీభవిస్తుంటుంది. దీని ఉష్ణోగ్రత సుమారు 25 డిగ్రీల మేర ఉంటుంది. విస్ఫోటన సమయంలో బయటకు వెలువడిన లావా బుడగ నీరు గాలితో కలిసినప్పుడు ఒత్తిడి తగ్గిపోతుంది. ఉష్ణోగ్రతలో వచ్చిన భారీ వ్యత్యాసం లావాను తక్షణమే ఘన రూపంలోకి మారుస్తుంది. కొన్ని సందర్భాలలో ఫ్యూమైస్ బుడగలు ఘన స్వరూపంలో దాదాపు 90% మేరుంటాయి. గాలి బుడగల కారణంగా ఈ రాళ్ల సాంద్రత గణనీయంగా తగ్గిపోతుంది. ఇటువంటి రాళ్లు నీటికన్నా తేలిగ్గా ఉంటాయి కాబట్టి నీటిపై తేలుతుంటాయి. తొలుత గాలి బుడగలతో ఈ రాళ్లు తేలినట్టు కనిపించినా క్రమంగా నీరు ప్రవేశించి సాంద్రత పెరిగిపోవడంతో అవి మునిగిపోతాయి. ఈ కారణం వల్లే నాడు నీటిపై తేలిన రామసేతు ఇప్పుడు నీట మునిగి ఉంటుందని భౌగోళిక పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది 100% నిజం కాకపోవచ్చు. కొందరు శాస్త్రవేత్తలు ఈ వాదనను కూడా కొట్టిపారేస్తున్నారనుకోండి. ఇక రామేశ్వరం వద్ద కూడా నీటిపై తేలే రాళ్లున్నాయి. రామేశ్వరం తీర ప్రాంతాల్లో మనకు నీటిపై తేలే రాళ్లు కనిపిస్తుంటాయి. ఇవి ఇతర రాళ్లను పోలి ఉంటాయి. అవే లక్షణాలు, భౌతిక పరిమాణం అన్నీ కూడా మీకు స్థానికంగా కనిపించే రాళ్ల మాదిరిగానే ఉంటాయి. ఈ రాళ్లను మనం దూరం నుండి చూస్తే పగడాల మాదిరిగా కనిపిస్తాయి. అయితే ఇవి పగడాలు కాదు, అగ్నిశిలలు కాదు. అగ్నిశిల సిద్ధాంతం అనేది సరికాదు. ఎలా? ఈ అగ్నిశిల సిద్ధాంతం సరికాదని మరికొందరు వాదిస్తుంటారు. రామేశ్వరం సమీపంలో గడచిన కొన్ని లక్షల సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే ఇక్కడెక్కడా కూడా అగ్నిపర్వత జాడలు కనిపించవు. అంతేకాక ఇక్కడ కనిపించే తేలే రాళ్లు అగ్నిశిలల మాదిరిగా తేలికైనవి కాదు. అటువంటి రసాయనిక ధర్మాలేవి వీటికి లేవు అని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మరి దీనికి మినహాయింపు లేదు. ప్రత్యేక లక్షణాలున్న కొన్ని బరువైన అగ్నిశిలలు కేవలం రామేశ్వరం వద్ద మాత్రమే మనకు కనిపిస్తుంటాయి. అయితే ఈ ప్రత్యేక లక్షణాలను భారత పురాతత్వ శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంది. ఇక్కడి వారు ఈ రాళ్లను అగ్నిశిలలుగా పిలుస్తున్నప్పటికీ ఇవి వాటిని పోలి ఉండవని ఇక్కడికి వచ్చే పర్యాటకులు కొందరు చెబుతున్నారు. అగ్నిశిలలు సాధారణంగా శ్వేత లేదా గోధుమ వర్ణంలో ఉంటాయని, రామేశ్వరంలో మనకు కనిపించే తేలే రాళ్లు అన్నీ నల్ల రంగులో ఉంటున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. మరి నాసా చిత్రాలేంటో చూద్దాం. తేలే రాళ్లతో భారత్ శ్రీలంక మధ్య నిర్మించిన ఈ వారధిని ఇప్పటికీ మనం రామేశ్వరం వద్ద చూడవచ్చు. ఈ ప్రదేశంలోనే రాముడు శివుణ్ణి ప్రార్థించి ఈ వారధి నిర్మాణం ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే అత్యంత పురాతనమైన ఈ గాథ ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. దీంతో పలువురు చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, పురాతత్వ పరిశోధకులు ఈ వారధి రామ నిర్మితమన్న వాదనను కొట్టిపారేస్తున్నారు.
కానీ అదే సమయంలో రామేశ్వరం వద్ద కనిపించే తేలే రాళ్ల వెనుక రహస్యాన్ని తాము వివరించలేమంటూ కూడా చేతులెత్తేస్తున్నారు. మరి అది రామసేతు కాదా? సముద్ర గర్భంలో మనకు కనిపించే రామసేతు వాస్తవానికి వారధి కాదని, పగడపు దిబ్బ అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తమ వాదనని నిర్ధారించేందుకు వారు నాసా విడుదల చేసిన చిత్రాలను చూపుతున్నారు. మరి ఆ నాసా విడుదల చేసిన ఈ చిత్రాలను మీరు కూడా చూడండి. కాదు, ఇది ఖచ్చితంగా వారధి అందామా? పగడాల మాదిరిగా నీటిపై తేలే గుణం మరో పదార్థానికి లేదు. పగడాలు కాల్షియం కార్బొనేట్ రసాయనిక మిశ్రమం కావటమే ఇందుకు కారణం. ఈ రసాయనిక మిశ్రమం అతి తక్కువ సాంద్రత కలిగి ఉండి నీటిపై తేలుతుంటుంది. కొన్ని సంవత్సరాలుగా ఏర్పడిన ఈ పగడాలు సముద్ర గర్భంలో పొరలు పొరలుగా పేరుకొని వారధి మాదిరిగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే రామేశ్వరం వద్ద కనిపిస్తున్న తేలే రాళ్లు ఎలా ఏర్పడ్డాయన్న ప్రశ్నకు ఎవ్వరూ కూడా సమాధానం చెప్పటం లేదు. పగడాలు సముద్ర గర్భంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే రాళ్లు కాదు. అవి కేవలం గట్టి కఠినమైన ఉపరితలంపై మాత్రమే ఏర్పడుతుంటాయి. మరి ఈ తేలే రాళ్ల వెనుక తెలియని రహస్యం ఒకటి ఉంది. దీనిపై మనకు ఆమోదయోగ్యమైన సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు ప్రతిపాదించే వరకు రామసేతు ఇంజనీరింగ్ అద్భుతంగా అంగీకరించక తప్పదు. రాళ్లు నీటిపై తేలే విధంగా ఉపయోగించిన నాటి సాంకేతిక పరిజ్ఞానం, నలుడు నీలుడి వంటి అత్యాధునిక ఆర్కిటెక్ట్ల సారథ్యంలో కేవలం 5 రోజుల్లో నిర్మించిన ఈ వారధి నాటి లక్షలాది మంది వానరుల శ్రమ ఫలితమేనని చెప్పకనే చెప్పొచ్చు. చూసారా? ఆశ్చర్యంగా ఉంది కదా? మరి ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి ఎన్నో విషయాలు మా దగ్గర ఉన్నాయి. మరి ఇవన్నీ మీరు తెలుసుకోవాలని ఉందా లేదా? తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాల్ని, సూచనల్ని కూడా మాకు అందించండి. సరేనా?